బోధన్ రైల్వే స్టేషన్పై డిఆర్ఎం సమగ్ర తనిఖీ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి. నిజామాబాద్ జిల్లా బోధన్ రైల్వే స్టేషన్ను హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం శ్రీ సంతోష్ కుమార్ వర్మ గారు సమగ్రంగా తనిఖీ చేశారు. సాంకేతిక నిపుణులు మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి స్టేషన్ మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలు, గూడ్స్ యార్డు పనితీరు మరియు భద్రతా అంశాలపై ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. స్టేషన్ కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేయడం, గూడ్స్ యార్డ్ అభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. సరుకు రవాణా సామర్థ్యాలను పెంచేందుకు ప్రస్తుతం ఉన్న ట్రాక్ లేఅవుట్లు, అందుబాటులో ఉన్న భూమిని పరిశీలించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఈ చర్యల ద్వారా నిత్యావసర సరుకుల రవాణాను క్రమబద్ధీకరించడం, అలాగే స్థానిక పరిశ్రమలు మరియు వ్యవసాయ వాణిజ్య అభివృద్ధికి బోధన్ను కీలక లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఉన్నత స్థాయి తనిఖీ బృందంలో శ్రీ పిటివి దుర్గా ప్రసాద్, శ్రీ బి హేమనాయక్, శ్రీ ఆర్ ప్రశాంత్ సాయి కృష్ణ, శ్రీ కె విజయ్ కుమార్, శ్రీ శశాంక్ నామ్దేవ్, శ్రీ ఎం లక్ష్మీనారాయణ, శ్రీ వి విద్యాధర్, శ్రీ అనురుద్ పమార్, శ్రీ వై సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ తనిఖీ ద్వారా రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు, బోధన్ ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి హైదరాబాద్ డివిజన్ కట్టుబాటును స్పష్టం చేసింది.